మామయ్య వాళ్ళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. చాలా మంది అడుగుతున్నారు ఎందుకు డైలీ వీడియోస్ రావడం లేదు అని. రావాలి అంటే క్రికెట్ న్యూస్ దొరకాలి కదా మామ. 1-2 దొరుకుతున్నాయి. ఆ 1-2తో షార్ట్ వీడియో సరిపోతాయి కదా అని లాంగ్ వీడియో పెట్టట్లేదు. సో దొరికినప్పుడే లాంగ్ వీడియోతో వస్తాం. లాంగ్ వీడియో లేదు అంటే ఆ రోజు ఎక్కువ కంటెంట్ దొరకలేదని గుర్తుపెట్టుకోండి, సరేనా? ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. ఇంకా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. చెరు న్యూస్ నెంబర్ 1. ప్రజెంట్ పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా టీమ్స్ ఓడిఐ ట్రై సిరీస్ ఆడుతున్నాయి. అయితే నిన్న పాకిస్తాన్, న్యూజిలాండ్ కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టీం గెలిచింది విత్ 78 రన్స్. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్లేయర్ అయిన రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టుకోబోతుంటే బాల్ వచ్చి ఫేస్ మీద పట్టి ముఖం పగిలిందని తనకి రక్తం కూడా వచ్చింది. తను క్యాచ్ పట్టుకోపోవడానికి మెయిన్ రీజన్ ఆ గ్రౌండ్ లో ఉన్న ఫెడ్ లైట్స్ అంటున్నారు. గ్రౌండ్ లో ఫెడ్ లైట్ క్వాలిటీ చాలా పూర్ గా ఉందని, అందుకే తను క్యాచ్ పట్టలేకపోయాడు అంటున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లే సిచువేషన్ ఏంటో అర్థం చేసుకోండి. న్యూస్ నెంబర్ 2. నిన్న జరిగిన పాకిస్తాన్ అండ్ న్యూజిలాండ్ ఓడిఐ మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్లేయర్ అయిన గ్లెన్ ఫిలిప్స్ పాకిస్తాన్ బౌలర్స్ ని కుక్కని కొట్టినట్టు కొట్టాడు మామ. పాకిస్తాన్ బెస్ట్ బౌలర్ అని చెప్పుకునే షాహీన్ అఫ్రిది వేసిన లాస్ట్ ఓవర్ లో 2 6లు 2 4లు ఒక సింగిల్, ఒక బాల్ లో 2 రన్స్ తీసుకున్నాడు. టోటల్ గా ఓవర్ లో 23 రన్స్ కొట్టాడు. నిన్నటి మ్యాచ్ లో గ్లెన్ ఫిలిప్స్ 42 ఓవర్స్ అప్పుడు తన స్కోర్ 41 బాల్స్ 28 రన్స్. నెక్స్ట్ 8 ఓవర్స్ లో తన స్కోర్ 74 బాల్స్ 106 రన్స్ విత్ నాట్ అవుట్. ఈ టోటల్ స్కోర్ లో తను 6 4 7 6 బాధేశాడు. సింపుల్ గా చెప్పాలంటే చెతక్ కొట్టేశాడు. హైలైట్ ఏంటంటే పాకిస్తాన్ టీం గ్రూప్ స్టేజ్ లో న్యూజిలాండ్ టీం ని ఫేస్ చేయాలి. న్యూజిలాండ్ టీం కి బెస్ట్ ప్రాక్టీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ ట్రై సిరీస్ మ్యాచెస్. న్యూస్ నెంబర్ 3. నిన్నటి మ్యాచ్ లో బాబర్ అజం మళ్ళీ బ్రాస్వెల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు మామ. ఇంటర్నేషనల్ క్రికెట్ లో బాబర్ అజం బ్రాస్వెల్ బౌలింగ్ లో నిన్న 7th టైం అవుట్ అయ్యాడు. 4 టైమ్స్ T20లో అవుట్ అయితే 2 టైమ్స్ ఓడిఐలో అండ్ 1 టైం టెస్ట్ లో. న్యూస్ నెంబర్ 4. మా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ మామ. ఇవాళ జరిగి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ మ్యాచ్ కి విరాట్ కోహ్లీ ఫిట్ గా ఉన్నాడని ఇండియన్ టీం బ్యాటింగ్ కోచ్ కన్ఫర్మ్ చేశారు. అయితే ప్లేయింగ్ 11 లో ఉంటాడా? ఉంటే ఫస్ట్ మ్యాచ్ లో ఆడిన ఏ ప్లేయర్ ని తీసేస్తారు? అసలు కోహ్లీ ఫిట్ గా ఉన్న ప్లేయింగ్ 11 లో పెడతారనే క్వశ్చన్స్ కి ఆన్సర్ ఈ మ్యాచ్ లో చూస్తే తెలుసుకోవాలి. న్యూస్ నెంబర్ 5. మామయ్య వాళ్ళ కనుక కోహ్లీ వచ్చాడని శ్రేయస్ అయ్యర్ని టీమ్ లోంచి తీసేసి బెంచ్ మీద కూర్చోబెడితే కోచింగ్ టీం కి తీసుకుని ఎంతకంటే దరిద్రమైన డెసిషన్ లేదని ఫిక్స్ అవుతామా? ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఓడిఐలో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ ని స్ట్రాంగ్ చేస్తున్నాడు. ఒకసారి ఈ స్టాట్స్ చూడండి. ఓడిఐలో 58 ఇన్నింగ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్కువ 50+ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో అందులో టాప్ లో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు విత్ 24 టైమ్స్. ఓడిఐలో తను బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అనడానికి దీనికంటే బెస్ట్ స్టాట్స్ చూపించలేం. సో శ్రేయస్ అయ్యర్ ని ఫుల్ టైం ఓడిఐ క్రికెటర్ గా చెక్కడం బెటర్. లేకపోతే టీమిండియా తర్వాత చెక్కబదం చేయాల్సి వస్తుంది. అంతేకాదు తను ఆడిన లాస్ట్ 6 ఓడిఐ ఇన్నింగ్స్ చూడండి. 2 సెంచరీస్ కొట్టాడు. ఈ రేంజ్ నెంబర్స్ ఉన్న ప్లేయర్స్ ని పక్కన పెడితే ఇంకా బ్యాటింగ్ కోచ్ కి మైండ్ పనిచేయట్లేదు అనుకోవడమే మామ. న్యూస్ నెంబర్ 6. మా ప్రెజెంట్ శ్రీలంక అండ్ ఆస్ట్రేలియాకి జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో కూడా స్మిత్ సెంచరీ కొట్టేశాడు. అయితే ఈ సెంచరీతో ఆస్ట్రేలియా ప్లేయర్స్ లో టెస్ట్ క్రికెట్ లో ఏషియన్ గ్రౌండ్స్ లో అంటే ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక ఈ కంట్రీస్ లో ఎక్కువ రన్స్ కొట్టింది స్మిత్తే. ఎక్కువ 100s కొట్టింది కూడా స్మిత్తే. ఎక్కువ యావరేజ్ ఉంది కూడా తనకే. ఎక్కువ 50+ స్కోర్ కొట్టింది కూడా తానే. లిటరల్లీ స్మిత్ ఏషియన్ గ్రౌండ్స్ ని రూల్ చేస్తున్నాడు. న్యూస్ నెంబర్ 7. ప్రజెంట్ శ్రీలంక అండ్ ఆస్ట్రేలియాకి మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ బౌలర్ అయిన నేథన్ లియోన్ టెస్ట్ క్రికెట్ లో 550+ వికెట్స్ తీసుకున్న ప్లేయర్స్ లిస్ట్ లో జాయిన్ అయిపోయాడు. టెస్ట్ లో 550 వికెట్స్ అంటే ఇంకా ఎలైట్ లిస్ట్ లో జాయిన్ అయిపోయినట్టే. తను ఆల్రెడీ టెస్ట్ లో ఆస్ట్రేలియా నుంచి 550+ వికెట్స్ తీసుకున్న ప్లేయర్స్ లిస్ట్ లో తను 3rd ప్లేస్ లో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ లో షేన్ వాన్, సెకండ్ ప్లేస్ లో గ్లెన్ మెగ్రాత్, ఇప్పుడు 3rd ప్లేస్ లో నేథన్ లియోన్. తన తర్వాత స్టార్క్ ఉన్నాడు విత్ 382 వికెట్స్. న్యూస్ నెంబర్ 8. మా పాకిస్తాన్ టీం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో యూజ్ చేయబోయే జెర్సీని రిలీజ్ చేసింది మామ. మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఆ జెర్సీని. జెర్సీ రిలీజ్ చేయడమే ఆలస్యం. ట్రోల్ మెటీరియల్ అయిపోయింది ఆ జెర్సీ. చూడటానికి ఐర్లాండ్ టీం వాళ్ళ జెర్సీలో ఉందని ట్రోల్ స్టార్ట్ చేశారు. వాళ్ళు అంటున్నారని కాదు కానీ చూడడానికి అలానే ఉంది కొంచెం. ఏమంటారు మామ దీని గురించి? న్యూస్ నెంబర్ 9. మా ప్యాట్ కమిన్స్ కి రీసెంట్ గా ఒక పాప పుట్టింది మామ. మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఆ పాప పిక్సీ. సో కంగ్రాచులేషన్స్ కమిన్స్. ఈ శుభ సందర్భంలో మీరు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడట్లేదని కన్ఫర్మ్ చేయొచ్చు కదా ఇండియన్ ఫ్యాన్స్ కి యాజ్ ఎ గిఫ్ట్ గా. న్యూస్ నెంబర్ 10. మామ మన ఇండియన్ టీం ప్లేయర్స్ అయిన వరుణ్ చక్రవర్తి అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు నిన్న పూరిలోని జగన్నాథ్ టెంపుల్ విజిట్ చేసి ఆ జగన్నాథుడి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఫర్ సెకండ్ ఓడిఐ మ్యాచ్. మీరు స్క్రీన్ మీద చూసిన ఫోటోస్ ఆ టెంపుల్ లోనివే. న్యూస్ నెంబర్ 11. మామ నిన్న ఇంటర్నెట్ లో ఒక కొత్త ఫోటో వచ్చేసింది. అయితే ఈ ఫోటో మీద ఒక క్విజ్ మామ. ఈ ఫోటో చూసి ఆ ఫోటోలోని క్రికెటర్ని గుర్తుపట్టి కామెంట్ చేయాలి. అండ్ ఆ ఫోటో ఎలా ఉందో కూడా రాయాలి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. న్యూస్ నెంబర్ 12. మామ ఇండియాలో క్రికెట్ ఇంకో రిలీజ్ అని చెప్పుకోవడానికి ఇంకో ఎగ్జాంపుల్ దొరికేసింది మామ. మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఫోటో మన ప్లేస్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో. ఒకసారి స్టాండ్స్ లో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఏదో మ్యాచ్ జరుగుతున్నట్టే వచ్చారు ప్రాక్టీస్ సెషన్ చూడడానికి. కొన్ని కంట్రీస్ లో లీగ్ మ్యాచెస్ ఫైనల్స్ కూడా అంతమంది జనాలు రారు, కానీ ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ చూడడానికి వచ్చేసారు. న్యూస్ నెంబర్ 13. మామ నిన్న SA20 లీగ్ లో ఎంఐ కేప్ అండ్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కి మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది మామ. ఈ మ్యాచ్ ని చూడడానికి అంబానీ కొడుకు వచ్చాడు. SRH కావ్యబాబు కూడా వచ్చింది. నిన్నటి మ్యాచ్ లో ఎంఐ టీం SA20 కప్ కొట్టేసింది మామ. ఎంఐ కేప్ టీం ఇచ్చిన స్కోర్ ని సన్ రైజర్స్ టీం చేసి చేయలేకపోయింది. 1 year గ్యాప్ లో సన్ రైజర్స్ కి ఇది సెకండ్ ఫైనల్స్ లాస్ట్ మామ. లాస్ట్ ఇయర్ IPL లో SRH ఫైనల్స్ లో ఓడిపోయింది. ఇప్పుడు SA20 లో కూడా సన్ రైజర్స్ ఫైనల్స్ లో ఓడిపోయింది. న్యూస్ నెంబర్ 14. నిన్న SA20 ఫైనల్స్ లో ఒక ఫ్యాన్ స్టాండ్స్ లో పడబోతున్న బాల్ ని క్యాచ్ పట్టబోయి అమ్మాయి ముందు అడ్డంగా పడ్డాడు. లేకపోతే మనకి ఎందుకన్నా ఈ స్టన్స్.
ఇప్పుడు చూడు అందరి ముందు పరుగు పోయిందిగా. ఇంకోసారి ఇలాంటి క్యాచెస్ పట్టడానికి ట్రై చేయడు మనోడు. సో దట్స్ ఏ వీడియో మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.